హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మా ఇంటి పక్కన ఉన్న సేల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకు వచ్చామంటే మునగాకు పొడి చేద్దామని అయితే వచ్చాము. మనకి ఎంతో ఆరోగ్యమైనది, ఎట్లీస్ట్ స్పెషల్గా లేడీస్కి చాలా మంచిది, హెల్త్కి మంచిది. మన దాంట్లో ఇవాళ అయితే మునగాకు పొడి అయితే చేస్తున్నాను. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, మా ఇంటి దగ్గరలోనే చెట్లు ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. వీటికి మునగాకు అయితే కోసుకొద్దామని అయితే వచ్చాను. ఇదిగోండి, ఇది తీసుకుందాం. ఇప్పటి వరకు మన వీడియోలు ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, ఫస్ట్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ముందే ఇప్పుడైతే ఇలాంటి కొమ్మలు కోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకాకు దూసుకుంటే దీనికి గొంగర్లు గట్టా ఉంటాయి, అందుకని మనకి తెలియదు కాబట్టి ఇలా కొమ్మలుగా కోసుకున్నామనుకో కడుక్కోవడానికి బాగుంటుంది, ఆరబెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా చూడండి, ఇలాగ ఆకులు గొంగలు కొంచెం తినేసి ఉంటాయి, అందుకని ఇలాగ ఆకులుగా తెంపుకుందాము. ఇవాళ మన ఛానల్లో అయితే ఇది వస్తుంది చూడండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. రండి, ఇప్పుడే ఇక్కడ పైపు ఉంది, పైపు కడిగేసుకుందాం రండి. చూడండి ఎంత చల్లగా ఉందో, అసలు ఎండ కొండ ఏం తెలుస్తలేదు. అదే మనం ఇంట్లో ఉంటేనేమో ఏసీలు వేసేసుకుంటాము, ఇక్కడైతే ఏసీ వేసుకోవాల్సిన పని లేదు. చూసుకో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా పైపు ఉంది, కొబ్బరి చెట్టు. మొన్న ఇక్కడే మేము తాటికాయలు కొట్టామన్నమాట, ఆ చెట్టుకే తాటికాయలు. ఇంకా తాటికాయలు అన్నీ కోసుకోవాలి. ఇదిగోండి, ఇలా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకుంటే చాలు, పెద్దగా దుమ్ము గట్ట ఏమీ లేదు. మొన్న లేత చిగుళ్ళు అనమాట ఇవి. మీరు లేత కావాలంటే లేతవి, ముదురు కావాలంటే ముదురు కూడా కోసుకోవచ్చు. నాకైతే ఇక్కడ లేత దొరికాయి. ఇదిగోండి, ఇలాగా ఆకులు చూసుకొని ఎండబెట్టేసుకోవడమే. 1 గంట 2 గంటలు ఎండబెట్టేసుకుంటే ఏంటంటే నీరు గట్ట అన్నీ పోయి మంచిగా బాగా వస్తుంది. రండి, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. చూడండి సీన్ ఎంత బాగా ఉందో, చాలా చల్లగా ఉంది. అసలు ఇంట్లో ఉంటే ఏసీలు కావాలి మనకి, ఇక్కడ ఉంటే అసలు ఏసీతో పనే లేదు. చాలా సిటీకి మన ఊర్లో ఉన్నదానికి ఇలాగ ఊరవతలు ఉన్నదానికి ఇదే డిఫరెంట్ అనమాట. చాలా చల్లగా ఉన్నది. ఇదిగోండి, మునగాకంతా ఇలాగా వేడి చేసేసుకోతే ఇలా ఉల్చేసుకొని మనం ఆరబెట్టేసుకుంటే ఇలాగా పొడిగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్నే మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, కొంచెం మనం ఇలాగా ఒలిచేసుకున్నాము. ఒక రోజు మొత్తం అయితే ఎండబెట్టేస్తేనే, ఎండలో కాదు నీడలోనే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేస్తే ఇలాగ వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కరకరలాడేలాగా వేపుకుందాం అనమాట. పోవడానికి అయితే బాగా రెడీ అవుతుంది. ఈ ఒక్కసేపు చిన్న మంట ఎట్టి, పెద్ద మంట ఎట్టకండి, మళ్ళీ మాడిపోతుంది. కొంచెం ఆయిల్ గట్ట ఏమీ లేదు, ఓన్లీ ఇప్పుడు మునగాకు అయితే పక్కకు తీసేసుకుందామండి. వేగిపోయింది కదా. 1 స్పూన్ ఆయిల్ వేసి కొన్ని ఎండుమిరపకాయలు, మనకి ఎంత కారం కావాలో అంత కారము, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు రేకలు తీయకుండా పక్కన పెట్టుకోండి, అవి వేపాల్సిన పని లేదు. ఇవైతే కొంచెం బాగా బంగారం కలర్లో వచ్చేలాగా బాగా వేపుకోవాలి. వేపి చల్లారి పెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ కొట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇవైతే కొంచెం స్లో మంట పెట్టండి, చిన్న మంట ఎట్టి మాత్రం వేపుకోండి, పెద్ద మంట మాత్రం అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. ఇవైతే బాగా వేడి రావాలి, కలర్ వచ్చేంత వరకు వేపుకొని చల్లారి అన్నీ వేయించి చల్లారి పెట్టేసాను. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము, ఎందుకంటే కొంచెం ఉంది కదా, మళ్ళీ పెద్ద దాంట్లో వేస్తే నలగదు. మొత్తం ఇప్పుడు దీంట్లో తీసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు దీని అయితే ఇదిగోండి, ఒక 5 ఎల్లుల్లిపాయలు అనమాట. పొట్టు తీయకుండా వేసుకోవాలి, పొట్టు తీస్తే ఏంటంటే ముద్ద అయిపోతుంది. పొట్టు తీయకపోతే ఇందులో ఉన్న వెల్లుల్లిపాయలు మనకు రుచి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్ద దాంట్లో వేసేద్దాము. ఇదిగో చూసారా, కరకరలాడుతుంది. ఇలాగంటే ఇలా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు ఇదంతా ఇందులోకి వేసేసుకుందాం. ముద్ద అవ్వలేదు, ఇలాగ ఉంటే ఒక 2-3 నెలలు వేసే నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం అన్నంలో వేసుకొని కొంచెం పౌడరు, ఇది కొంచెం పల్లి నూనె అనమాట. పల్లి నూనె వాయిస్ వస్తుందా? వాయిస్
సూపర్, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మీరు కూడా చేసుకోండి, తినండి. ఎలా వచ్చిందో ప్రయత్నం చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది మునగాకైతే మనకి చాలా హెల్తీ, చాలా మంచిది. ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు, ఇలా చేసేసుకుని ఉంచుకుంటే. ఏమీ లేనప్పుడు కూడా ఇలాగా డైలీ తినొచ్చు. ఓకేనా, ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ మాత్రం ఫస్ట్ చెయ్యండి. మన ఛానల్కి అదే ఇంపార్టెంట్. ఓకేనా, ఉంటాను. బాయ్ మరి.